30వ వార్డు యందు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఉదయం ఇంద్రనగర్ కాలనీలో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు కరీంనగర్ విద్యానగర్ కాలనీ యందు వార్డు ప్రజలతో పెద్ద ఎత్తున ఈరోజు మా అభ్యర్థి అయినటువంటి కాకి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేయమని, చేయి గుర్తుపైన ఓటు వేయమని ప్రజలను వేడుకోవడం జరిగింది. చైర్మన్ అభ్యర్థిగా గడ్డ మన్నెన్న గారు, ప్రసాద్ కుమార్ అన్న గారి కూతురు గడ్డ మన్నెన్న గారు పోటీ చేస్తున్నారు. మా వార్డు నుండి కాకి విజయలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వారికి ప్రజలందరూ గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని, మా బోండల కుటుంబాన్ని ఎలాగైతే ఆశీర్వదించారో ఈరోజు కాకి విజయలక్ష్మి గారిని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి చేతి గుర్తుపైన ఓటు వేసి మా వార్డు యందు విజయలక్ష్మి గారిని గెలిపించి ఆ గిఫ్ట్ను గడ్డ మన్నెన్న గారు చైర్పర్సన్గా, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా కావడానికి దోహదపడుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు మా వార్డు ప్రజలకు, యువకులకు, మహిళలకు పెద్ద ఎత్తున చేతులు జోడించి వేడుకుంటున్నాను. చేతి గుర్తుపైన రేపు జరగబోయే 11వ తారీఖు నాడు ఏవైతే ఎన్నికలు ఉన్నాయో చేతి గుర్తుపైన ఓటు వేసి విజయలక్ష్మి గారిని గెలిపించాలని, అలాగే మున్సిపల్ చైర్పర్సన్గా మన మేడం అనన్య మేడం గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. చెప్పండి. నేను క్యాండిడేట్ అభ్యర్థులని 30వ వార్డు నుండి కాకి విజయలక్ష్మి నాగరాజ్. మీరు ఇంటింటికి తిరుగుతున్నారు కదా, ప్రచారం ఎట్లా జరుగుతుంది? మీది మంచిగానే జరుగుతుంది. అందరూ ఆదరిస్తున్నారు మమ్మల్ని. ప్రతి ఒక్కరు మా తరఫున మంచిగానే మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ సమస్యలు ఏమున్నాయో అన్నీ వివరిస్తున్నారు. మేము కూడా చూస్తున్నాము, అవన్నీ చేస్తామని మేము మాటిస్తున్నాము. आप सभी को मालूम है कि आने वाले इलेक्शंस जो म्यूनसिपल के इलेक्शंस हैं उसमें 30 वार्ड से जो कि काकी विजयलक्ष्मी जी है एक अच्छे एजुकेटेड है। यहाँ पे वैसे तो पहले भी जो गवर्नमेंट थी उससे ज़्यादा डेवलपमेंट कुछ नहीं हुआ, और जो कि आने वाले गवर्नमेंट है वो 100% कांग्रेसी है, और स्टेट गवर्नमेंट भी 100% कांग्रेसी है, जिसकी वजह से अपने पास डेवलपमेंट होने का चांसेस है और 100% चांसेस है। और इसके अलावा जो चेयरपर्सन है गड्डम अनन्या जी, वो स्पीकर के बेटी है, तो अपनी तरफ ज़्यादा फंड्स आने के बहुत सारे चांसेस है। इसके अलावा यहाँ पे ये जो कैंडिडेट है के विजयलक्ष्मी जी, वो एजुकेटेड है, यहाँ पे डेवलपमेंट के लिए बहुत करीब में है और हमेशा अवेलेबल है। तो दूसरे पार्टीज़ के लिए ज़्यादा इंपॉर्टेंस मत दीजिए। कोई भी पार्टीज़ जितने भी यहाँ पे आए सब देख लिए, कोई भी इंपॉर्टेंस नहीं दिए अपने वार्ड को, तो बेहतर है ये वार्ड के लिए आप काकी विजयलक्ष्मी जी को जिताइए, कांग्रेस पार्टी की वोट दीजिए। जय कांग्रेस। మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థి అయినటువంటి అన్నన్న గారిని బలపరుస్తూ వికారాబాద్ పట్టణంలోని 30వ వార్డు కరీంనగర్, విద్యానగర్, ఇందిరానగర్ కాలనీలకు సంబంధించి ఈరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోండల అశోక్ గారు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్ గారు, బోండల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందర్ నాయక్ గారు, వసంత్ గారు, చందరన్న గారు, అదేవిధంగా మతీన్ గారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన కరీంనగర్ కాలనీకి సంబంధించిన భాస్కర్, అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు వికారాబాద్ పట్టణంలోనే ఇంద్రానగర్, కరీంనగర్ అంటే ఒక మంచి గ్రామ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం, ఏదైతే కేసీఆర్ గడీల పాలనను 10 సంవత్సరాల కాలంలో జనాలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఆయన పసిగట్టి ఈరోజు ఒక కేసీఆర్ కుటుంబ అహంకారానికి, అవినీతి పాలనను అంతమొందించి ఈరోజు ఒక ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క వార్డు 30 వార్డుకు సంబంధించి గత 2 సంవత్సరాల పాలన కాలంలో ఇప్పటి వరకు కరీంనగర్, ఇందిరానగర్ కాలనీకి కలుపుకొని దాదాపు 25 ఇండ్లు శాంక్షన్ అయితే, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయితే ఒక 15 ఇండ్ల వరకు ఈరోజు వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మిలు కానీ, షాదీ ముబారక్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు కాకి విజయలక్ష్మి గారిని బలపరిచి ఆమెకు ఓటేసి గెలిపించుకున్నట్లయితే ఏదైతే కరీంనగర్లో ముఖ్యంగా ఈ రోడ్ల సమస్య కరీంనగర్ ప్రాంతానికి ఉంది. కరీంనగర్లో సీసీ కెమెరాల ఒక సమస్య ఉంది, వీధి దీపాల సమస్య ఉంది,
అదేవిధంగా వాటర్ సమస్య ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు మాకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. మీకు గెలిచిన తర్వాత గెలిచిన మొదటి నెలలనే ఈ రోడ్లకు సంబంధించినటువంటి సీసీ రోడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తామని, అదేవిధంగా మన సీసీ కెమెరాలను కూడా పెట్టిస్తామని చెప్పి వీధి దీపాలను కూడా పెట్టిస్తామని, ముఖ్యంగా గరీంనగర్ కాలనీకి 11 kV సబ్స్టేషన్ వైరింగ్ అనేది ఉంది. అంటే ఈ కాలనీకి ఆ వైర్ అనేది సంబంధం లేదు, అది బయటకు ఎక్కువనే పోతుంది. దానివల్ల ఇక్కడ జనాలకు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ టీవీలు కానీ హై వోల్టేజ్ వచ్చి అవి పేలిపోయే ప్రమాదం జరుగుతుందని చాలామంది చెప్పారు, నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను ఖచ్చితంగా గరీంనగర్ కాలనీ వాసులకు, యువకులకు, చదువుకున్న వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైతే గరీంనగర్ 11 kV సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి నేను ఖచ్చితంగా ప్రసాద్ కుమార్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేస్తానని, అదేవిధంగా మీరు ఏదైతే గరీంనగర్ డెవలప్మెంట్ కోరుకుంటారో ఖచ్చితంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటా. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. నేను ప్రతి సమస్యని, గరీంనగర్ సమస్యని స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా గరీంనగర్ వాసులు చాలా సంవత్సరాల కిందట ఈ గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది, కానీ డెవలప్మెంట్ లేదు. మీరు వికారాబాద్ని ఒక కన్నుతో చూడండి, గరీంనగర్ని ఇంకో కన్నుతో చూడండి అని చెప్పేసి నేను స్పీకర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తానని, అదేవిధంగా మమ్మల్ని గెలిపించినట్లయితే ఈ 30 వార్డుకి సంబంధించి ఇందిరానగర్ కానీ, గరీంనగర్ కానీ, విద్యానగర్ కానీ మహిళలు ఎవరి ఇంట్లో అయితే పేద మహిళలు వివాహం పెళ్లి చేసుకుంటే వారికి పెళ్లి కానుకగా విజయలక్ష్మి గారిని గెలిపించాలని ఒక మేనిఫెస్టోలో మేము 21,000 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వాలని మేము నిర్ణయం చేసుకున్నాం. అదేవిధంగా ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళకి అంత్యక్రియల కోసం 5,000 రూపాయలు మా సొంత డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని బలపరచండి, మాకు ఓటేయండి. మేము వేరే వాళ్ళలాగా ఓట్లప్పుడు వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత దూరం పోయే పరిస్థితి లేదు. నేను ప్రజా జీవితంలో ఉన్నా, రాజకీయాలలో ఉన్నా, విద్యార్థి సంఘంలో విద్యార్థి నాయకునిగా పనిచేసిన, వేరే పని అంటూ నాకేం లేదు. నేను పబ్లిక్ సేవలో ఉన్నా, రాజకీయాలలో ఉన్నా. గెలిచిన తర్వాత కూడా ఈ గరీంనగర్నే ఒక ఆఫీస్ తీసుకొని మీ ప్రతి సమస్యని నా దృష్టికి తీసుకొస్తే మీ సమస్యని నా భుజాన మోసుకొని ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని పేరున అందరికీ ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి గ్రామ పెద్దలకు, మహిళలకు, యువకులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.